ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి సార్. మంచి కోచింగ్ సార్ మీరు మాకు. ఎందుకంటే అసలు మిరాకిల్ సార్ మీరు. మీ క్లాసెసే వింటుంటే మిరాకిల్ జరిగిపోతున్నాయి. అసలు మా 9 డేస్ మేము యూట్యూబ్లో చూసాం. మీరు నాగరాజ్ సార్తో చాలా వీడియోస్ చూసాం మేము. చాలా దానికి కనెక్ట్ అయ్యేసి మీరు చెప్పిన దాంట్లో కొటేషన్స్ కానీ స్మైల్ కానీ యాడిటివ్ చాలా బాగా నచ్చింది సార్. గ్రూప్ చూస్తున్నారు. చూసేసి మేము కూడా 12th బ్యాచ్లో జాయిన్ అయ్యాం సార్. ఆ 9 డేస్ క్లాస్ ఎలా అయిపోయినా కూడా తెలియట్లేదు సార్. మేము అడ్వాన్స్గా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం. మేము మళ్ళీ మీకు జాయిన్ అవ్వాలని. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఆ విధంగానే పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఎస్ నిజంగా అన్వర్ ఇస్ అ బూన్ ఫర్ తెలుగు ఆడియన్స్ అని చెప్తాను. సో ఫ్యూచర్లో కమింగ్ డేస్లో ఇంకా మంచి లాంగ్వేజెస్లో కూడా మనం వెళ్ళాలని కోరుకుంటున్నాను. యా షూర్ అండి, డెఫినెట్లీ. ఈ విషయం ఎందుకు చెప్పాను అని అంటే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక మనిషి సీడ్ వేసి డెవలప్ చేసేటప్పుడు తెలియకుండానే ఆ మనిషి తాలూకు అటెన్షను, ఆలోచనలు మనల్ని ప్రభావితం చేసి మనం కూడా పాజిటివ్గా ఆలోచిస్తాము. అవును. ఆ పాజిటివ్ సీడ్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ వేసేది ఎవరు అని అంటే అది అన్వర్ గారే. అందుకే అన్వర్ గారు ఒక వరం అని చెప్పేసాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ బ్రో. థ్యాంక్ యూ సార్. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మంది అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలనుకుంటారు. మీ అందరూ చెప్తున్నానండి, అబండెన్స్ అనే దానికి పూర్తిగా మీరు తెలియకపోయినా, అంటే ఆ పిక్చర్ మీ మైండ్లో లేకపోయినా కూడా అబండెన్స్ అనే పదాన్ని ఎంత ఎక్కువ మనం అనుకుంటూ ఉంటే అంత అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తాం. చాలామంది అబండెన్స్ అంటే మీరు గుర్తుపెట్టుకుని మనీ ఒకటి అనుకుంటారు, కాదు. హెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు, రిలేషన్షిప్ అంటే కొంతమంది చూస్తే హ్యూజ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కాంటాక్ట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ ఫోన్ కొడితే పని అయిపోద్ది. ఇది అబండెన్స్ అంటే రిలేషన్షిప్స్ అంటాం. అదేవిధంగా మనీ, వెల్త్, ఇవన్నీ కూడా సక్సెస్ కూడా అబండెన్స్గా రావాలి. దానికి నేను ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అబండెంట్గా ఉంది, గాలి అబండెంట్గా ఉంది, నీరు అన్ని ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనందరికీ లైఫ్లో కావాల్సింది అంటే గుర్తుపెట్టుకుని సక్సెస్ అండ్ మనీ. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, చాలామంది ఇంట్లో అండి మనం కొత్తగా ఇల్లు కట్టినప్పుడు చిన్నప్పుడు మనం చూస్తే వాల్ పేపర్స్ ఉంటాయి, మొక్కలని, నేచర్ అని. ఈరోజు నేను ఒక పిక్చర్ ఇస్తాను. ఈ పిక్చర్ని మీరు ఇంట్లో పెట్టుకుని వాల్ పేపర్గా పెట్టుకోవాలి. ఏంటి ఆ పిక్చర్ అని అంటే, ఇలా ఈ పిక్చర్ మీరు చూడండి. మీరు ఆ పిక్చర్ని మీ అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. ఇలా చూడడం వల్ల యూ విల్ అట్రాక్ట్. ఎందుకంటే ఏ పిక్చర్ స్పీక్స్ 1000 words అండి, మనకి సైకాలజీలో చెప్తారనమాట. సో మీ అందరూ కూడా ఇలాంటి పిక్చర్ పెట్టుకుని, ఈరోజు నేను 3 టిప్స్ చెప్తాను అట్రాక్ట్ అబండెన్స్. ఇలాంటి పిక్చర్స్ మీరు వాల్ పేపర్గా పెట్టుకొని ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా కూర్చుంటారో ఆ ఎదురుగా ఇలాంటి పెట్టుకుని అక్కడ మీరు రాయండి. కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ విల్ అట్రాక్ట్ అన్ అబండెన్స్ అని సింపుల్గా టైప్ చేయండి. ఐ విల్ అట్రాక్ట్, సింపుల్గా అబండెన్స్, ఐ విల్ అట్రాక్ట్ అబండెన్స్ అని టైప్ చేయండి. సో యూ విల్ అట్రాక్ట్ అబండెన్స్. చాలామంది అన్నారు, ఊరుకోండి సార్ అన్వర్ గారు, అబండెన్స్ అండ్ అట్రాక్ట్ చేత రాస్తే వచ్చేస్తుందా అని అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, ఒక పని చేయండి, ఐ విల్ అట్రాక్ట్ మ్యాడ్, నేను పిచ్చిని అట్రాక్ట్ చేస్తాను అన్న అంటారా అని భయం చెప్పేసి. సో గుర్తుపెట్టుకుంది, పిచ్చి వస్తుంది అనుకుంటే ఎలా అయితే పిచ్చి వస్తుందో అబండెన్స్ వస్తుంది అంటే అలాగే వస్తుందండి. సో ఇలాంటి వాల్ పేపర్ కానీ పెట్టుకుని చేయాలి. అయితే 3 టిప్స్ ఏంటి? ఫస్ట్ టిప్ అండి, ఫస్ట్ పాయింట్, అసలు అబండెన్స్ రావాలి అని అంటే ఇల్లు మెయిన్. ఇప్పుడు హోమ్ ఈజ్ ఎ క్రూషియల్ స్పేస్ వేర్ అబండెన్స్ కెన్ ఎంటర్గా మనం ఎవరైనా ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఎంటర్ అవుతాం? ఫ్రంట్ డోర్ నుంచి ఎంటర్ అవుతాం. ఎవ్రీ పర్సన్ క్యారీ సమ్ ఎనర్జీస్. ఎవ్రీ పర్సన్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది మన ఇంట్లోకి వస్తూ వెళ్తుంటుంటారు కాబట్టి సో ఆ ఎనర్జీస్ అనేవి మనకి హోమ్లోకి వస్తుంటాయి అనమాట. ఇప్పుడు అంతా కూడా ఏమైపోయింది, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వల్ల రకరకాల పీపుల్ వస్తూ ఉంటున్నారు ఇంట్లోకి. దానివల్ల వాళ్ళు కూడా సమ్ ఎనర్జీస్ క్యారీ చేస్తారు. సో ఎటు నుంచి ఎంటర్ అవుతాం? ఇంటి ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతాం. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే, ఆ ఇంటి ఎంట్రన్స్ ఒక మనీ మ్యాగ్నెట్గా అవ్వాలి అనుకుంటే, మన హోమ్ని ఒక మనీ మ్యాగ్నెట్గా తయారు చేయాలనుకుంటే, చాలామందికి ఉన్న ప్రాబ్లం డబ్బు వస్తుంది కానీ అలా వెళ్ళిపోద్దండి. చాలామంది 1వ తారీఖు ఇంట్లోకి శాలరీస్ చేస్తారు, 3వ తారీఖులు ఇంట్లో ఏం ఉండదు. చాలామందికి తాబేలాగా వస్తుంది, కుందెల్లా పారిపోద్దండి. ఇన్కమ్ టక్ స్లో వస్తుంది అనమాట. ఇలా రాగానే పాలోడికి, నీలోడికి, ఖర్చులకి, ఈఎంఐలకి టక్ ఏం ఉండదు అనమాట. మళ్ళీ 5వ తారీఖు 10వ తారీఖు అప్పు చేస్తుంటూ ఉంటారు. సో ఈరోజు నేను చెప్పేది అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే, సో ఇక్కడ మీరు చూడండి, ఇలా నా దగ్గరికి వచ్చి చాలామంది మనీ మ్యాగ్నెట్స్ అయ్యారు. రీసెంట్గా అండి 12th బ్యాచ్ మొన్నే మనం రీసెంట్గా కంప్లీట్ చేసామండి. 12th బ్యాచ్, హ్యాపీ బ్యాచ్. 9 లక్షల రూపాయలు పిక్స్తో సహా పెడుతున్నానండి. 9 లక్షల రూపాయలు రావాల్సిన, వాళ్ళ బిజినెస్లో రావాల్సిన అమౌంట్ 9 లక్షలు వచ్చిందండి. సో అదేవిధంగా ఇంకొకరు తీసుకుంటే 12th బ్యాచ్ నుంచి పృథ్వీ సార్ ఫ్రమ్ బెంగళూరు 1,90,000 రూపాయలు క్రియేట్ అయిందండి. అంటే పీపుల్ని నేను మనీ మ్యాగ్నెట్స్గా తయారు చేస్తున్నాను. సో మీ ఇంట్లోకి డబ్బు అబండెంట్గా రావాలి అనుకుంటే నా ఆన్లైన్ క్లాసెస్కి రండి. ఈసారి జరగబోయే 13th బ్యాచ్
మిరాకిల్ బ్యాచ్ మీ లైఫ్లో జీవితంలో మిరాకిల్ జరగాలనుకుంటే రండి ఖచ్చితంగా. సో ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ మిరాకిల్, ఐఎమ్ రెడీ ఫర్ మిరాకిల్ అని టైప్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా మీ లైఫ్లో యూ విల్ అట్రాక్ట్ మిరాకిల్. అయితే టిప్ నెంబర్ 1 ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వస్తువు ఉందండి, ఈ వస్తువు ఏదైనా పెరుగుతుందా? పెరగదు. పెన్ ఉంది, పెన్ను పెరుగుతుందా? పెరగదు. ఎంత కాస్ట్లీ వస్తువు అయినా పెరగదు. సో ఏంటి పెరుగుతుంది అంటే మొక్కలు బాగా పెరుగుతాయి. సో ఇంట్లోకి ఎంట్రన్స్లోకి మొక్కలు అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వీల్ అట్రాక్ట్ సమ్ పాజిటివ్ ఎనర్జీ. అందుకే చాలామంది ఇంటి ముందు ఏం పెట్టుకుంటారు అంటే మనీ ప్లాంట్స్ పెట్టుకుంటారు. అది గ్రో అయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందాం, అదేమైనా పాడైపోతుంది అనుకోండి నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో ఇంటి ఎంట్రన్స్లో కంపల్సరీగా మీరు మొక్కలు పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎంటర్ అవుతున్నా కూడా వెంటనే లాగేస్తాయి అనమాట. అది క్రిస్టల్స్ పెట్టుకోవడం, పటిక అంటారు మీరు, పటిక, అలాంటి పటిక ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకోవడం. మీరు ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళి చూస్తుంటే అక్కడ మనీ కౌంటర్ దగ్గర ఖచ్చితంగా పటిక ఉంటుంది. ఎందుకంటే కొంతమంది డబ్బులు చూడగానే ఇలా చూడగానే కొంతమంది దిష్టి తగులుతుంది ఫీలింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ టిప్ నెంబర్ 1. దాని తర్వాత ఏం చేయాలంటే ఇంటి ఎంట్రన్స్లో చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంటి ఎంట్రన్స్లో అంటే బాగా పాతబడిపోయిన చెప్పులు, వాడని చెప్పులు, ఎలకలు కొట్టేసిన చెప్పులు కూడా ఉంచుకుంటారు. కొంతమందికి పాడైపోయిన బట్టలు ఇవ్వడానికి, అంటే బాగా పొట్టైపోయిన బట్టలు, టైట్ అయిపోయిన బట్టలు ఇవ్వడానికి కూడా బాధ అనిపిస్తుంది. కొంతమంది ఈ బట్టలు ఇచ్చిన ఇది వద్దులే నన్నా కూడా ఉంచిలే పక్క నుంచి అంటూ ఉంటారు. అంటే ఎందుకు అది వేసుకోరు, ఇచ్చి వచ్చి కదా. కొంతమంది పాత షూ కూడా ఇవ్వడానికి మనసులో బాధ అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే దాన్ని ఉంచుకొని దానికి మళ్ళీ ఏవో రిపేర్లు చేసి వాడుతుంటుంటారు అనమాట. గుర్తుపెట్టుకుని ఇలాంటి ఉంటే మన లైఫ్ కూడా రిపేర్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని క్లట్టర్ అంటారు, చెత్త అనమాట. ఎప్పుడు మన ఇంట్లో అనుకుంటాం మా ఇంట్లో ఏం లేదని, చాలామంది అంటారు మా ఇంట్లో ఏం క్లట్టర్ లేదని. ఇల్లు ఖాళీ చేసినప్పుడు తెలుస్తుంది. ఇల్లు ఖాళీ చేసినప్పుడు చూడండి ఇంట్లో ఎంత చెత్త ఉంటుందా. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంటి ఎంట్రన్స్లోకి రాగానే హాల్ ఏదైతే ఉందో అక్కడ మొక్కలు పెట్టుకోవడం, కలర్ఫుల్ డిజైన్స్ పెట్టుకోవాలి, ఫ్లవర్స్ అని. సో ఇక్కడ మీరు చూడండి ఇది ఎలా అనిపిస్తుంది సార్ మీకు చూడగానే? కలర్ఫుల్ గా ఉంది, దాంతో పాటు ప్లెజెంట్ గా ఉంది. నాకైతే అక్కడ వెళ్ళి ప్రశాంతం పడుకోలేదు. అవును. సో చూడండి ఇది పిక్చర్ అబ్జర్వ్ చేయండి. మీరు చేయాల్సి చాలా మంది ఎలా ఉంటారంటే బాగా పాతబడిపోయిన ఇంటి ఎంట్రన్స్ అండ్ హాల్ ఎంత బాగుంటే డబ్బు అంత అబండెంట్గా వస్తుందండి. ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, లేదంటే పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళండి. అక్కడ కరెక్ట్గా నేను రీసెంట్గా దుబాయ్, శ్రీలంక వెళ్ళినప్పుడు స్టార్ హోటల్స్ అబ్జర్వ్ చేస్తాను అనమాట. అక్కడ అన్ని అబ్జర్వ్ చేస్తాను. చేసినప్పుడు మొక్కలు, ప్రశాంతత, అన్ని లగ్జరీ షాపర్స్ అంటుంటాయి అనమాట. సో ఇలా ఉంటే డబ్బు ఆటోమేటిక్ ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్, ఇది చాలా సూపర్ పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే గోల్డెన్ కలర్ ఫ్రేమ్స్ పెట్టుకోవాలండి. గోల్డెన్ కలర్ ఫ్రేమ్స్ మీ ఫోటో ఒకటి మంచి రిచ్గా తీసుకొని గోల్డెన్ కలర్ ఫ్రేమ్లో, మళ్ళీ చెప్తున్నానండి, గోల్డెన్ కలర్ ఫ్రేమ్లో మీరు పెట్టుకోండి. డబ్బు ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, వెల్త్ సింబల్స్ కానీ ఇలాంటి పెట్టుకొని రెగ్యులర్గా చూస్తుంటుంటే మనం ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, గోల్డ్ ఈజ్ ఏ సైకాలజీ ప్రకారం గోల్డ్ ఈజ్ అ పవర్ఫుల్ కలర్ ఫర్ మేనిఫెస్టింగ్ అబండెన్స్. సో నిన్న కూడా మూవీ చూశాను సార్, తంగలన్. ఆ సినిమా అంతా గోల్డ్ ఆ కరెక్ట్గా మొత్తం ఆ మట్టి అంతా గోల్డ్ అయిపోగానే అసలు ఎలా ఉంటుందంటే గోల్డ్ చూడగానే మీరు గుర్తుపెట్టుకుని మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో గోల్డ్ ఇస్ అ పవర్ఫుల్ కలర్ ఫర్ మేనిఫెస్టింగ్ అబండెన్స్. ఈ విధంగా ఇక్కడ ఏం చేయాలి, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అలాంటి పిక్ ఒకటి ఇలాంటి దాంట్లో పెట్టుకొని రోజు దాన్ని చూడడం వల్ల కూడా మనం ఈజీగా మేనిఫెస్టేషన్ జరిగిపోద్దండి. దాని తర్వాత టిప్ నెంబర్ 2 ఏంటంటే ఇంట్లోకి క్రియేట్ అన్ అబండెన్స్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఇంట్లో ఎంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటే, కొంతమంది ఎలా ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు చాలామందికి, అప్పుడే చేస్తారు అప్పుడే మర్చిపోతుంటుంటారు చాలామంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెస్టారెంట్కి వెళ్ళామండి, టేబుల్ బాగా నీట్గా ఉంటే తినాలనిపిస్తుంది. సో మనకు కూడా ఏంటంటే ఇల్లు ఎంత నీట్గా ఉంటే అంత ఫ్రీక్వెన్సీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది ఇంట్లో బట్టలు ఎలా పడితే అలా ఉంటాయి. ఫ్రిడ్జ్ చూస్తే భయం వేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్ మీద అన్నీ ఉంటాయి అనమాట. ఆ ఫ్రిడ్జ్ మీదే చాలా మంది లేడీస్ చంపెనీస్లు అని అవని ఇవని ఏది పడితే క్లిప్పులు, నెయిల్ పాలిష్లు ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ పర్పస్ ఏంటి, ఓన్లీ ఫుడ్ పెట్టుకోవడానికి అంతే. అన్నీ చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు, ఒక పుస్తకం పెట్టుకోవచ్చు. మేమందరం బ్యాగులు మోసుకొచ్చి ఆడు మాత్రం ఒక్కడే ఒక పుస్తకం పెట్టుకోవచ్చు. ఏట్రా అంటే ముందు నుంచి ఫిజిక్స్, వెనక నుంచి కెమిస్ట్రీ, మధ్యలో మ్యాథ్స్, ఆల్ ఇన్ వన్ అనమాట. ఆల్ ఇన్ వన్ పుస్తకం, ఆడు ఒకటే పుస్తకం పట్టుకునేవాడు. అలాగే ఏంటంటే ఇంట్లో కొంతమంది అన్ని అదే టేబుల్ అదే అన్ని అవే. అందువల్ల ఏంటంటే మీరు ఇంట్లో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. దాని తర్వాత ఎప్పుడు కూడా స్పేస్ చూడండి. ఇప్పుడు చూడగానే ఎలా అనిపిస్తుందండి చాలా. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే బెడ్ మీద టవలు, బెడ్ మీద అన్నీ ఉంటారు. కొంతమంది మార్నింగ్ లాగా దుప్పటి మడత పెట్టాలి, కానీ ఆ దుప్పటి చూస్తే వాళ్ళకే చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ చెప్తాను, మార్నింగ్ లాగానే ఎవరైతే దుప్పటి మడత పెడతారో, ద పవర్ ఆఫ్ హ్యాబిట్, చార్లీస్ డూహర్ అని పుస్తకం చదివినప్పుడు నాకు చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మార్నింగ్ లేచిన వెంటనే దుప్పటి మడత పెడితే వాళ్ళ మిగతా ఆ రోజంతా కూడా ఆ పనులు చాలా అద్భుతంగా చేయగలరట. మరి అద్భుతం సార్ నిజంగానే. అది
సో ఈ పిక్చర్ మీరు చూడండి. ఇంట్లో ఇంకోటి అంటే బ్రోకెన్ ఐటమ్స్ అనేది ఉండకూడదు అనమాట. చాలామంది నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి, నేను ఎవరైనా అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళాను, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో హాల్ ఎలా ఉంది, ఎంట్రన్స్ ఎలా ఉందో చూస్తాను. ఒకళ్ళు డబ్బులు రావట్లేదని చెప్పారు. ఎంట్రన్స్ చూస్తే తలుపులు ఉంటాయి కదా, తలుపులకి బూజు పట్టేసి, ఆ తలుపు పైన ఆ బూడిద గుమ్మకాయ ఏదో ఉంది, దాని చుట్టూ మొత్తం బూజు పట్టేసి, అవి ఎప్పుడో నిమ్మకాయలు, ఆ ఆకులు ఎప్పుడో మామిడి ఆకులు కట్టారు, అవి ఎండిపోయి ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలండి, బ్రోకెన్ ఐటమ్స్ అనేది ఉండకూడదు. దాని తర్వాత టిప్ నెంబర్ 3 ఫైనల్గా ఏంటంటే ఎప్పుడు కూడా డైనింగ్ టేబుల్ ఎంత బాగుంటే మనం అంత ఫాస్ట్గా రిచ్ అవుతాం. డైనింగ్ టేబుల్ బాగుంటే రిచ్ అవుతాం. నాకు ఫస్ట్ టైం రీసెర్చ్ జరిగింది. అవునండి, ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్ చూడగానే మీకు ఎలా ఉందండి, ఇప్పుడు మల్లేశ్వర సినిమా చూశారు మీరు, మల్లేశ్వర సినిమాలో భోజనం చేయడానికి ఎక్కడికో వెళ్తారు. ఆ డైనింగ్ టేబుల్ చూడగానే ఒక్కసారి వెంకటేష్ గారికి ఒక్కసారి అలా ఉండిపోతారు. డైనింగ్ టేబుల్ మీ ఇంట్లో ఎంత రిచ్గా ఉంటే అంత లగ్జరీగా ఉంటుందండి. కొంతమంది డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుందంటే నామకే వాస్తే ఉంటుంది కానీ వాళ్ళు అక్కడ తినరు. అవును, అక్కడ మాత్రం తినరు. కరెక్ట్గా ఎలా అంటే సోఫా ముందు కూర్చుని టీవీ ముందు చూస్తూ సోఫా ముందు తింటారు అనమాట. సో అయితే ఇక్కడ నా గురించి డైనింగ్ టేబుల్ థియరీ అయితే నాది. అంటే నిజంగా సార్, ఎందుకంటే దీని వెనకట్లో రీసెర్చ్ అని చెప్తాను చూడండి. సో డైనింగ్ టేబుల్ దగ్గర ఎస్పెషల్లీ ప్లాస్టిక్ ఎక్కువ ఉండకూడదండి. ప్లాస్టిక్ క్యారీ సమ్ నెగిటివ్ ఎనర్జీ మోర్ దాన్ అందుకే మీరు ఏదో 5-star హోటల్స్కి వెళ్ళండి, ఎక్కువగా వాళ్ళు గ్లాస్ బాటిల్స్ మెయింటైన్ చేస్తారు. గ్లాసులు వేస్తుంటుంటారు. సో మీరు ఏం చేయాలంటే అవాయిడ్ యూజింగ్ ప్లాస్టిక్ కప్స్ అండ్ ప్లాస్టిక్ ప్లేట్స్ నియర్ డైనింగ్ టేబుల్. అండ్ ఆ ప్లేట్స్ కూడా ఎలా ఉండాలంటే తినేటప్పుడు ప్లేట్ కూడా ఇంత రిచ్గా ఉండాలండి. చాలామంది ఎలా ఉంటుందంటే బాగా అంటే ఒక 5-6 సంవత్సరం నుంచి అదే ప్లేట్, సెంటిమెంట్ అండ్ ప్లేట్ అని వాడుతుంటూ ఉంటారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ రోజు తినే ఫుడ్ ఏదైతే ఉందో మార్కెట్లోకి వెళ్ళి మంచి ఒక రిచ్ బాగా చూడగానే అందులో తినాలి, మీరు ఒక రాజులా ఫీల్ అయ్యి ఇలాంటి ప్లేట్లో తినండి. ఎలా ఉంటుందంటే ఇంకా ఆ ఫీలింగ్ అట్రాక్ట్స్ మోర్ అబండెన్స్ అండి. సో మామూలు కొంతమంది ఎలా ఉంటే బాగా స్టీల్ ప్లేట్లు తింటూ ఉంటారు. అలా కాకుండా మీరు ఒక కింగ్ ఎలా తింటారంటే, కింగ్ ఎలాంటి ప్లేట్లు తింటారు, వెండి ప్లేట్లు, బంగారం ప్లేట్లు తింటారు అనమాట. ఇలాంటి ఇవి చూడగానే మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు ఇది చూడగానే అనిపించింది ఏంటంటే, నేను హైదరాబాద్లో ఒక హోటల్ ఉంది, అక్కడికి డిన్నర్కి వెళ్దాం. యా షూర్, తప్పకుండా. అంటే ఆ హోటల్ సంబంధించినటువంటి ఇదే ఉంది ఇందులో, నేను వెళ్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. సో డెఫినెట్లీ ఇది చూస్తే ఫస్ట్ అదే అరే మనం లంచ్కి అట్లా వెళ్ళొచ్చు కదా. ష్యూర్ సార్, తప్పకుండా. ఎందుకంటే నేను మీ అందరూ చెప్తున్నానంటే మీరు మీ సిటీలో ఎప్పుడు వీలైతే అప్పుడు స్టార్ హోటల్స్కి వెళ్ళండి. దయచేసి చెప్తున్నాను, మళ్ళీ స్టార్ హోటల్స్కి వెళ్ళండి, అక్కడ అబ్జర్వ్ చేయండి, అక్కడ ఎలాగా ఉంది, ఏ మెయింటైన్ చేస్తున్నారు. అలాగా మీరు కూడా మీ ఇంట్లో మెయింటైన్ చేయండి. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీదే తినండి. ఎందుకంటే టీవీకి ఎదురుగా తింటే ఏంటంటే ఎలా తింటూ ఉంటారు, కొంతమంది ఎలా తినేస్తుంటూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా చేయాలి కంపల్సరీగా. సో ఈట్ ఇన్ డైనింగ్ రూమ్ లైక్ చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉందండి, ఇది విధంగా ఉండాలి. సో వాళ్ళ అంత రిచ్ మైండ్ సెట్ గురించి చెప్తున్నట్టుంది. బాగా సార్. సో రిచ్ మైండ్ సెట్ అట్రాక్ట్స్ రిచ్. సో మళ్ళీ చెప్తానండి, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. సో ఈ విధంగా ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఒంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదిరిపోయింది కంటెంట్. ఎందుకంటే చాలా మంది ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది కానీ అక్కడ ఎప్పుడు తింటారు, మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఎవరో చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు ఆ కుర్చీలు డస్ట్ బెడ్స్ ఉంటాయి, దులుపుతుంటారు అనమాట. దులుపు అని చెప్పేసి అంత దారుణంగా ఏం చేయలేదు సార్ నేను. కానీ డైనింగ్ టేబుల్ ఎక్కువ యూజ్ చేయను, అంతే సోఫాలో కూర్చొని తినేస్తూ ఉంటాను. లేదంటే ముందు ఇలా టీ పై ఒకటి ఉంటుంది, అక్కడ కూర్చొని ప్రశాంతంగా. అవును సార్, ఇప్పుడు అంతా కూడా చాలా మంది టేబుల్ మేట్స్ మీద తింటున్నారు. సో దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తాను సార్ నేను. ప్లీజ్ ఒక్కసారి ఒక 30 days కంటిన్యూగా రిచ్ ప్లేట్ లో మీరు తినండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించేది తినడానికి, కడుపు నిండా. సో దాన్ని ఒక రిచ్ ఫీలింగ్ తో తినండి, మీకు చాలా బాగుంటుంది. ఈ రోజు నుంచి ఆ చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా మీరు చెప్పినట్లు రిచ్గా తింటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నేను కలిసి ఒక హోటల్ కూడా తప్పకుండా సార్, డెఫినెట్లీ. అది చూసినప్పుడు నాకు ఒక లగ్జరీ హోటల్ గుర్తొచ్చింది. నేను గతంలో ఒక గెస్ట్ తోటి వెళ్ళాను. సో ఈసారి నేను వెళ్ళాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్ 30వ తారీఖున ఆగస్ట్ 30న
13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. నువ్వే, సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 days ఇస్తాను. 3 days మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. ఎస్, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే. పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.